చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నన్ను చూడయ్యా, నన్ను చూడయ్యా, నిత్యం కాచువాడా. ప్రభా, ఏం పని లేక కూర్చున్నా నన్ను చూడు. యోసేపు జైల్లో ఏడుస్తున్నాడు, ఏ పని లేదు, నన్ను జైల్లో పెట్టేశాడు. ఈరోజు నీకు పని అప్పచెప్పుతాడు ఆయన. దేశమంతటి మీద అధికారం ఇస్తాడు ఆయన. దేశమంతటి మీద అధికారం. నీ బిడ్డలకు అలాంటి అధికారం ఇవ్వాలని ప్రార్థన చేయి. ఇప్పుడు ఈరోజు నిన్ను పరిశోధించి తెలుసుకున్నవాడు ఆయనే. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, చుట్టూ నన్ను ఆవరించావు. ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకొని, ప్రభువా నా కుడి పక్క, ఎడమ వైపు, ముందు, వెనకాతల నీ ఆత్మ చేత నింపు ప్రభువా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఆత్మదేవ నన్ను ఆవరించు ప్రభువా, ఆవరించు, ఆవరించు. ఏ చీకటి నాకొద్దు ప్రభువా, ఏ బంధవ్యాలు మాకొద్దు. నువ్వు కావాలి సార్, చాలా కావాలి. నిన్ను చాలా మిస్ అయిపోయాను ప్రభువా, చాలా అంటే చాలా మిస్ అయిపోయాను. ఈరోజు నువ్వు కావాలని నేను నా చేతులెత్తి నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. ఓటమి ఒంటరితనముతో కూర్చున్న నా దగ్గరికి రా ప్రభువా. ఏమండి, హాగరు ఏడ్చింది, దేవుడు ఆయన మా కన్నీటిని చూచాడు. హిజ్కియా ఏడ్చాడు, దేవుడు ఆ బిడ్డను చూశాడు, ఆరోగ్యం ఇచ్చాడు. నీకు ఆరోగ్యం కావాలా? ప్రభువా నన్ను చూడు అని ప్రార్థన చేయి. నీ బిడ్డను దీవించాలని ఏడుస్తున్నావా హాగరులాగా? దేవుడు నిన్ను, నీ బిడ్డను చూడబోతున్నాడు. ఎందుకట్లా ఏడుస్తున్నావు? నీ దగ్గర నుంచి రాజులు లేపబోతున్నాడనే వాగ్దానం. ఒక అన్నిరాలకే దేవుడు అట్లాంటి దీవెనిస్తే, దేవుని రక్తముతో కడగబడిన బిడ్డలం మనం ఇంకెంత దీవెనిస్తాడు. హాగరులాగా నీ బిడ్డ కోసం ఏడు ఈ సాయంత్రకాల సమయంలో. అయ్యా నా బిడ్డను దీవించయ్యా. ఏ ఆధారము లేదు, భర్త వదిలిపెట్టాడు, ఏ ఆధారం లేదు. నా ఆధారం నువ్వే యేసయ్యా, నా ఆధారం నువ్వే. నన్ను చూడుమయ్యా, నేను వేచి ఉన్నా. నన్ను చూడుమయ్యా, నన్ను చూడుమయ్యా, నేను వేచి ఉన్నా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా. కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నీ తలంపు, నీ తపను అన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. ఇప్పుడే దాన్ని నీకు అనుగ్రహించును గాక. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా, నీవెరిగి ఉన్నావు. నడచినను
యేసు రాజా ధన్యవాదం ధన్యవాదాలు ప్రభు. యేసు రాజా అందరూ స్వరమెత్తి చెప్పండి, ధన్యవాదం యేసు రాజా. ధన్యవాదం నన్ను ఎరిగి ఉన్నావు కదా ప్రభువా, నీకు ధన్యవాదాలు ప్రభువా. ధన్యవాదం యేసు రాజా. ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా. ఆరాధనా ఆరాధనా అప్పా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి ఆరాధనయ్యా. యేసు రాజా నీ భవనంలో రేంబవులో ఉంటానయ్యా. యేసు రాజా నీ భవనములో రేయింపవలు ఉంటానయ్యా. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలన్నీ మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలన్నీ మరచిపోదను. ఈరోజు మన చింతలన్నీ మరిచిపోదాం. అందరు చేతులెత్తి ప్రభుని ఆరాధిస్తూ, ప్రభువా నువ్వు ఉన్నావనే ధైర్యం నాకు ఉన్నది ప్రభువా. నా చింతలన్నీ మర్చిపోతా, నా చింతలన్నీ మర్చిపోతా. నువ్వు నాకు కావాలి యేసయ్య, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి యేసయ్య. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలన్నీ మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, ఆయన స్తుతిస్తూ నీ చింతలన్నీ మర్చిపో. చింతలన్నీ మరచిపోదం. అందరం కలిసి ఏక స్వరముతో ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా Lord, we lift up your name, we glorify your name. ఆరాధనా అబ్బా తండ్రి అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజా నీ భవనంలో రేయింబవుల్లో ఉంటానయ్యా. యేసు రాజా నీ భవనములో రేయింపవలు ఉంటానయ్యా. ఇక్కడ ఎవరైతే తప్పిపోయిన కుమారులు ఉన్నారో నీ భవనం విడిచి మేము వెళ్ళిపోయాం, నీ సన్నిధిని విడిచి వెళ్ళిపోయాం, చాలా దూరంకి వెళ్ళిపోయాం ప్రభు, చాలా దూరం వెళ్ళిపోయాం. ఈరోజు నీ భవనం దగ్గరే ఉండాలని ఆశపడుతున్నాం. నా మాటలు, నా తలంపులు, నా ఆలోచనలు బట్టి చాలా దూరం వెళ్ళిపోయాను ప్రభు. ఒకసారి ఈరోజు మా కన్నీటి ప్రార్థన చూసి నన్ను చూడు, నన్ను చూడు ప్రభా, నన్ను చూడు ప్రభా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము
బట్టి నన్ను నడిపించావు. నీ చేతులచే నాన్న అనుదినము బట్టి నీవే నడిపించావు. అందరం కలిసి ధన్యవాదం, ధన్యవాదం యేసు రాజా. ధన్యవాదం, ధన్యవాదాలయ్యా ప్రభు యేసు రాజా. నా బిడ్డను చేయి పట్టి నడిపించు. ధన్యవాదం, ధన్యవాదాలు ప్రభువా, ధన్యవాదాలు, వందనాలయ్యా, వందనాలు, వందనాలు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. పరిశోధించి తెలుసుకున్నావు, గట్టిగా చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచియుండుట అన్నీయు ఎరిగి ఉన్నావు. కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. అందరం కలిసి ధన్యవాదం, ధన్యవాదం యేసు రాజా. ధన్యవాదం, అందరూ పాడాలి. ధన్యవాదం యేసు రాజా. ధన్యవాదం యేసు రాజా. ధన్యవాదం ప్రభు యేసు రాజా. ఆరాధన స్తుతి ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. అందరూ కలిసి ఆరాధన, స్వరమెత్తి దేవుని ఆరాధించు. దేవుని మహిమ మన మీదకి దిగి వచ్చినట్లుగా చుట్టూ మనల్ని ఆవరించునుగాక. ఆరాధన స్తుతి ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన గట్టిగా ఆరాధన అబ్బా తండ్రి దేవుని రాజ్యము వచ్చునుగాక, నీకేనయ్యా. నీ చిత్తము నెరవేరునుగాక. అబ్బా తండ్రి అబ్బా అబ్బా నీకేనయ్యా. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. ఉత్తముడు మంచివాడు మన దేవుడు, అందరూ పాడాలి. ప్రతిరోజు రుచి చూచి ఆనందించును. యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా నిన్ను చేదను. ఏ మేలు నాకు కొదువే ఉండదు, ఏ మేలు నాకు కొదివేయుండదు. అవమానముందను నేను అబ్బా నీ బిడ్డను. అందరూ అవమానముందమయ్యా. అవమానముందను నేను అబ్బా నీ బిడ్డను. మరొకసారి అవమానముందను నేను, అవమానముందను నేను అబ్బా నీ బిడ్డను. యేసయ్యా నీ బిడ్డను. యేసయ్యా నీ అందరూ చెప్పండి. యేసయ్యా యేసయ్యా నీ బిడ్డను. ప్రభా నీ కుమారుడిని నేను, నీ కుమార్తెను ప్రభా. బిడ్డను యేసయ్యా నీ బిడ్డను. నీ బిడ్డ యేసయ్య బిడ్డలం మనం అవమానం చెందనవసరం లేదు. We are the children of God.
ఉద్యోగంలో విషయంలో అవమానం చెందుతున్నారేమో నీ బిడ్డలో. అంత అవసరం లేదండి. మనం ఆయన బిడ్డలం. ఆయన రాజు, మనం బిడ్డలం. ఒకసారి అందరం చేతులెత్తి చివరిసారిగా ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా ఆరాధించెదను. ఏ మేలు నాకు కొదువే చేయడు, ఏ మేలు నాకు కొదువే చేయడు. ప్రభా, బిడ్డలందరినీ దీవించి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి బలపరిచి స్థిరపరచమని. ఎంతమంది అయితే ఈరోజు ప్రార్థనకు వచ్చారో వారందరినీ మీరు ఆవరించబోతున్నారు. గిద్యోన్ని మీరు ఆవరించినప్పుడు పరాక్రమ గల బలాఢ్యుడా అని పిలిచారు. ఓటమితో ఉన్న గిద్యోను ఒక్కసారే అపజయం లేని వ్యక్తిగా మారిపోయాడు. ఈరోజు అదే సన్నిధితో ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను నింపమని, పరాక్రమ గల బలాఢ్యుడాన్ని నిన్ను ఆరాధిస్తుంటుండగా, ప్రభా నా తండ్రి, ఓటమితో ఉన్నవాళ్ళు అపజయము లేని బిడ్డలుగా మారిపోవుదురుగాక. దేవుని సన్నిధి చుట్టూ మనల్ని ఆవరించునుగాక. యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.